ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో దూకుడు పెంచింది సిట్. నిందితుల కస్టడీ కోసం చెమటోడుస్తోంది. కాల్పుల ఘటన వెనుక అసలు ఏం జరిగింది, ఎవరి ప్రమేయంతో పోలీసులపై హత్యాయత్నం జరిగింది, ఈ మిస్టరీ మొత్తాన్ని ఛేదించే తీరుతామని పట్టుదల మీద ఉంది. ఇక డ్రగ్స్ సెంట్రిక్గా అటు రాజకీయం కూడా రంజుగా నడుస్తోంది. అధికార విపక్షాల ఆర్గ్యుమెంట్స్తో సరికొత్త చర్చ ఇప్పుడు తెర మీదకు వచ్చింది. తెలంగాణ సర్కార్ సిట్ ఏర్పాటు చేయడంతో మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు స్పీడ్ అందుకుంది. సిట్టింగ్ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ ఉన్న హై ప్రొఫైల్ కేసు కావడం, హత్యాయత్నం కోణం కూడా ఉండడంతో సీరియస్ గా ముందుకెళ్తుంది. ఇప్పటికే 3 ప్రధాన నిందితుల్ని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మొయినాబాద్ పోలీసులు. బుధవారం విచారణ సందర్భంగా ఇరు వర్గాలు హాట్ గా వాదించుకున్నారు. ఇక ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. అసలు డ్రగ్స్ పార్టీ నిర్వహించడం వెనుక ముఖ్య ఉద్దేశమేంటన్న దానిపై సిట్ ఫోకస్ పెట్టింది. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆర్థిక లావాదేవీలపైన కూపీలాగుతుంది. డ్రగ్స్ సప్లైర్స్ తో రోహిత్ రెడ్డికి ఉన్న సంబంధాలు బయటపడడంతో ఆయన ట్రాన్సాక్షన్స్ పై ఆరా తీస్తోంది. దుబాయ్లో రోహిత్ రెడ్డికి ఉన్న సంబంధాలపైన ఫోకస్ చేస్తుంది. అలాగే డ్రగ్స్ లింకులను బట్టబయలు చేసేందుకు ఢిల్లీ, దుబాయ్కి వెళ్లనుంది సిట్ బృందం. ఇప్పటికే నిందితుల సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న సిట్ డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్ మినహా ఇతరుల స్టేట్మెంట్లు నమోదు చేసింది. ఆ స్టేట్మెంట్స్ ఆధారంగా రోహిత్ రెడ్డి, రితీష్, నమిత్ ను ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. కేసు ఇన్వెస్టిగేషన్ స్పీడ్ గా ముందుకెళ్తుంటే ఇటు పొలిటికల్ గాను కాకరేపుతుంది వ్యవహారం. డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్, బీజేపీ పరస్పరం సహకరించుకుంటున్నాయని తీవ్ర విమర్శలు చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఓవైపు తమ ప్రభుత్వం డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతుంటే ఈ అంశంలో బీజేపీ తీరు నిందితులకు సహకరించే విధంగా ఉందని మహేష్ కుమార్ గౌడ్ అనడం రాజకీయ రచ్చలేపింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే డ్రగ్స్ తో దొరికితే బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు ఆయన. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తో పట్టుబడితే ఇంతవరకు కిషన్ రెడ్డి గారు స్పందించలేదు, బండి సంజయ్ గారు మాట్లాడారు, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడారు. దీని అర్థం ఏంటంటే, మాకు అర్థమవుతుంది ఏంటంటే, గత సర్పంచ్ ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు, పరస్పర సహకారం అందించుకున్నారు, మున్సిపల్ ఎన్నికల్లో సహకారం అందించుకున్నారు, ఆఖరికి డ్రగ్స్ వ్యవహారంలో కూడా కలిసి పయనం అవుతా ఉన్నారు. మహేష్ గౌడ్ కామెంట్స్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ సహాయంలోని సినీ డ్రగ్స్ కేసును బయటకు తీయాలన్నారు. ఈ ఒక్క మొయినాబాద్ కేసు పట్టుకుని ఊగులాడడం సరికాదన్నారు ఆయన.